వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్పట్నంలోని ఢిల్లీ వరల్డ్ పాఠశాలలో విద్యాశాఖ అధికారుల నిబంధనలు తుంగలో తొక్కి పాఠశాల యాజమాన్యం యూనిఫామ్లు, పుస్తకాలు అమ్ముతున్నారని పాఠశాలలో ఎస్ఎఫ్ఐ నాయకులు బైఠాయించారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పాఠశాలలో యూనిఫామ్లు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించగా పాఠశాల సిబ్బంది పాఠశాలలో ఉన్నటువంటి యూనిఫాముల్లోనూ పాఠశాల సిబ్బందితో బయటికి పంపించారు. ఎస్ఎఫ్ఐ నాయకులతో పాఠశాల ప్రిన్సిపల్ వాగ్వివాదానికి దిగారు. ఢిల్లీ వాల్స్ బుక్స్ అమ్ముతున్న ఢిల్లీ వాల్స్ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి. రావాలి 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 ఎంబీఓ రావాలి. జిందాబాద్ జిందాబాద్ యూనిఫామ్ పుస్తకాలు అమ్ముతున్న ఢిల్లీ వాల్స్ స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎంబీఓ రావాలి 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 You just move. I don't want you to stand here. Just you wait. You wait in the office. You wait in the office. You wait in the office. Why are you blocking the way? Hey. ఇక్కడికి వచ్చి అడిగేసరికి యజమాన్యాన్ని అడిగేసరికి వాళ్ళ వర్కర్స్ బుక్లన్నీ బయటికి తరలిస్తున్నారు. మనం అడిగితే బయట వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు అంటారు. కానీ మనం చూసుకున్నట్టయితే దాని మీద ఢిల్లీ మన స్కూల్ పేరుతోనే పబ్లిష్ చేస్తున్నారు. బయట షాప్ వాళ్ళు ఇచ్చినట్టయితే బయట షాప్ పేరు ఉంటుంది కదా, మన స్కూల్ పేరు ఎందుకు ఉంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరు స్పందించడం లేదు. ఏమైనా కాల్ చేసి మాట్లాడితే బయట ఉన్నామంటారు. దానిలో అంతర్యం ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక రిటర్న్ అంటే పట్టుకున్నా గవర్నమెంట్ ఎందుకు స్పందించడం లేదని మేము బహిరంగంగా ప్రశ్నిస్తున్నాం.